రాజులో హకల్యా కుమారుడైన నెహమ్యా అతడు ఈజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్. రాజు దగ్గర మరి పాలనాయకుడు అని ఉన్నది కాబట్టి మరి అతడు దేవుడు అతన్ని ఆ స్థానంలో ఎందుకు ఉంచినాడో, మరి ఆ స్థానంలో అతడు ఆ స్థానానికి ఎటువంటి న్యాయం చేసినాడో కూడా మనకు దేవుని యొక్క గ్రంథంలో మనకు తెలియవచ్చు. కాబట్టి అతను బాలదాయకుడు అయినప్పటికీ కూడా కొంతమంది ఎగ్జైల్ నుంచి వచ్చేసి కోరేష్ మహారాజు మీరు మీ దేశంలోకి వెళ్ళి మీ పడిపోయిన యొక్క మందిరంను మరి కట్టండి అని అతడు చెప్పినప్పుడు 3 times మరి జెరుబ్బాబెలు టైంలో ఒకసారి వస్తారు, మరి నెహమ్యా గారి టైంలో ఒకసారి వస్తారు, ఎజ్రా గారి టైంలో కూడా ఒకసారి వస్తారు. 3 times 3 groups వాళ్ళు వస్తారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం 50,000 అండ్ అబౌవ్ వచ్చారు. కాబట్టి మరి ఈ యొక్క యూదులు ఎప్పుడైతే మరి ఇస్రాయేల్ దేశంలోకి వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తారు వాళ్ళని, ఎగ్జైట్మెంట్ వచ్చిన వాళ్ళు, అయ్యా అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, మన మందిరం పరిస్థితి ఎట్లుంది, ఇస్రాయేల్ ఎట్లా ఉన్నారు అని మరి వాళ్ళని అడిగితే వాళ్ళ యొక్క పరిస్థితి చాలా బాగలేదు. మన మందిరము యొక్క గోడలు కూడా అక్కడ మరి పడిపోయినాయి, కాల్చివేయబడినాయి. నెబుకద్నెజర్ మరి 3 times ఇన్వైట్ చేశాడు, 12 times ఇన్వైట్ చేశాడు. 12 times ఇన్వైట్ చేసి మరి ఆ యొక్క మందిరాన్ని మరి అన్ని కూడా తీసుకొని పోయినాడు. కాబట్టి మరి ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజలకు ఏమి బాధలేదు అని మరి తెలియపరుస్తున్నాడు. అప్పుడు అతడు ఎంతో దుఃఖపడినాడు. ఆ సమయంలో మరి ఎంతగానో వేడ్చున్నాడు. మరి మన తెలుగు బైబిల్లో మనం చూస్తే ఏడ్చినాడు అని ఉంటుంది, మరి ఈఎస్విలో చూసినట్లయితే వెబ్ట్ అంటుంది. మరి అదర్ బుక్స్లో మనం అదర్ బైబిల్స్లో మనం చూస్తే ట్రాన్స్లేషన్స్లో మరి రోధించినాడు అంటే అతడు అంతగా దుఃఖపడ్డాడు. ఎవరు కూడా మనం కంఫర్ట్ చేయడానికి మనం ఎంత ప్రయత్నం చేసినా అతడు కంఫర్ట్ కాలేని పరిస్థితుల్లో వెంటనే అతడు మరి ఏడ్చి ఉపవాసం ఉండి మరి దేవునికి ప్రార్థన 4 నెలలు అతను ప్రార్థన 4 నెలలు ప్రార్థన సరిగా లేదు, నీకు ఏమైనా అనారోగ్యత ఉందా అని అడుగుతాడు రాజు. అడిగినప్పుడు లేదు, నా ప్రజలు నా మందిరము పరిస్థితి బాగలేదు అని ఆయన రాజును అడుగుతాడు. మరి నా మందిరం కట్టుకోవడానికి నేను వెళ్ళాలి అని పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇస్తాడు. కొంత డిస్కషన్ కూడా ఉన్నది.